నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చారిత్రక హిందూ ఆలయాన్ని కూల్చివేసిన పాకిస్తాన్, అసూయకు పరాకాష్ట. ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు దేశంలోనే మొదటిసారి. జనాలు మెచ్చేలా వైసీపీ మేనిఫెస్టో సిద్ధం. రుణమాఫీపై కసరత్తు, జనాకర్షణ పథకాలు. అభినయ్ని ఆశీర్వదించండి. ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే భూమన పిలుపు. భారీగా కూటమి పార్టీల నుండి వైసీపీకి వలసలు. ఉపాధి కూలీలకు సౌకర్యాల కొరత, ఎండలోనే విధులు నిర్వహణ. తిరుచానూరు రైల్వే స్టేషన్కు మోక్షం, ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పన. తిరుపతి గంగ జాతరపై కీలక నిర్ణయం, ఎన్నికల నియమావళి ప్రభావం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. జనాకర్షణ పథకాలతో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో త్వరలో విడుదల కాబోతోంది. రెండోసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనే ధీమాతో ఉన్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్. గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో 1-2 మినహా మిగిలిన అన్ని హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో తమపై నమ్మకం కుదిరిందని, తమ పాలనా కాలంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, నేరుగా వారి వారి ఖాతాల్లోకి సంక్షేమ పథకాల సొమ్ములు జమ అవుతుండడం, వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండా అన్నీ ఇంటి వద్దనే పరిష్కారం అవుతుండడం, ఇవన్నీ తమను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయనే నమ్మకంతో జగన్ ఉన్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ తమ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయి. దీంట్లో అనేక జన ఆకర్షణ పథకాలను చేర్చారు. ముఖ్యంగా సూపర్ 6 పేరుతో 6 పథకాలను హైలైట్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే టీడీపీ మేనిఫెస్టోను మించి ఉండేలా వైసీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంటోంది. అన్ని రకాల వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా దీనిని రూపొందించినట్లు సమాచారం. రిటైర్డ్ ఐఏఎస్లు, వివిధ రంగాల్లో నిపుణుల సలహాలు, సూచనలతో కొత్త మేనిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం. వైసీపీ కొత్త మేనిఫెస్టోను విడుదల చేసేందుకు పార్టీ సీనియర్ నేతలతో జగన్ చర్చిస్తున్నారు. బస్సు యాత్రను చేస్తూనే ఏ రకమైన అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలనే విషయంపైన ఒక క్లారిటీకి వచ్చారు జగన్. గత ఎన్నికల సమయంలో 10-15 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. ఒక కాగితంతోనే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు. అది సక్సెస్ కావడంతో కరోనా వంటి సమయంలోనూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా పట్టించుకోకుండా ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే లబ్ధిదారులకు ఇచ్చే నగదును ఆపకుండా వారి వారి ఖాతాల్లో వాటిని జమ చేయడం వంటి వాటితో జగన్పై జనాల్లో నమ్మకం పెరిగిందని వైసీపీ అంచనా వేస్తోంది. ఆ నమ్మకంతోనే కొత్త మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను కొనసాగించడమే కాకుండా వాటికి ఇచ్చే మొత్తాన్ని పెంచేలా మేనిఫెస్టోను తయారు చేశారట. విశ్వసనీయ వర్గాల ప్రకారం అమ్మఒడి కింద ప్రస్తుతం ఏటా 15,000 రూపాయలు సైతం పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రస్తుతం ఏటా 13,500 రైతులకు ఇస్తున్నారు. దీనిలో 6,000 కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుండగా మరో 7,500 కలిపి చెల్లిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని కూడా పెంచే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వసతి దీవెన నిధులను కూడా పెంచనున్నారట. ఇక ప్రస్తుతం ఇస్తున్న 3,000 పెన్షన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారట. టీడీపీ అధికారంలోకి వస్తే 4,000 పెన్షన్ అందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీలు ఇస్తుండడంతో జనాలు టీడీపీ వైపు డైవర్ట్ కాకుండా పెన్షన్ 3,000 నుంచి 5,000 వరకు పెంచే ఆలోచనలో జగన్ ఉన్నారట. 5 ఏళ్లలో దశల వారీగా పెన్షన్ను పెంచుతామని హామీని మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్టు సమాచారం. రైతులు, మహిళలు, పెన్షన్దారులను లక్ష్యంగా చేసుకుని కొత్త మేనిఫెస్టోను రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో ఇంటింటా ప్రచారాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానిక 46వ డివిజన్ పరిధిలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెంచలయ్య ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. భూమన అభినయ్ని ఆశీర్వదించాలని కోరారు. జగనన్న ఔదార్యంతో తిరుపతిని దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దారని తెలిపారు. భూమన అభినయ్కి అవకాశం కల్పిస్తే తిరుపతిని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతారని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో టీటీడీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, జీతాలు పెంచామని, అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల కమిషన్కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిపారు. అందుచేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమిని చిత్తుగా ఓడించాలని భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డికి అశేష జనవాహిని బ్రహ్మరథం పట్టారు. ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో వీధులన్నీ పోటెత్తాయి. భూమన కరుణాకర్ రెడ్డిపై అడుగడుగునా పూలవర్షం కురిపించారు. వీధి వీధిలో గజమాలలు వేస్తూ, మంగళ హారతులిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శిరీష, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెట్రో నగరాలతో పోటీ పడేలా తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేసిన అభినయ్ పట్ల ఆకర్షితులై యువత పెద్ద ఎత్తున వైకాపాలో చేరారు. పద్మావతిపురంలోని ఎమ్మెల్యే నివాసంలో 36, 37 డివిజన్ పరిధిలోని గిరిపురం, అనంతవీధి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యువకులు జగనన్న సంక్షేమం, అభినయ్ అభివృద్ధి చూసి పార్టీలో చేరారు. ఇతర పార్టీ నుండి మహిళలు, యువకులు సైతం పెద్ద ఎత్తున జగనన్న చేస్తున్న సంక్షేమం పట్ల ఆకర్షితులై వైకాపాలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. అందులో భాగంగా వీరికి తిరుపతి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో జనసేన, టీడీపీ ఖాళీ అయిందని, అభినయ్ చేస్తున్న అభివృద్ధి పట్ల యువత, మహిళలు పెద్ద ఎత్తున ఆకర్షితులై వైకాపాను గెలిపించేందుకు కంకణబద్దులై ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా తిరుపతిలో అధిక శాతం ఉండే కాపు, బలిజలు సైతం జగన్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైకాపాను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కాపు, బలిజలైన తామంతా కృషి చేస్తామని, అభినయ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. అభినయ్ గారిని గెలిపించే దానిలో ప్రధాన పాత్ర పోషించి 70,000 మెజార్టీతో గెలిపిస్తామని మా కాపులు, వీళ్ళంతా చేరింది మన కాపులు. మాకు అభినయ్ అన్న నాయకత్వం చాలా బాగా నచ్చింది. ఆయన చేసిన అభివృద్ధి చాలా బాగా నచ్చింది అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు అభినయ్ వెనకాల నడిచేదానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం జరిగింది. పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆటో డ్రైవర్లు. కనీస బాడుగలు లేక, బకాయిలు చెల్లించుకోలేక అనేక అవస్థలు పడుతున్న ఆటో డ్రైవర్లపై ప్రత్యేక కథనం. పెరుగుతున్న ఉష్ణోగ్రత నేపథ్యంలో రోజురోజుకు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రజలు వడదెబ్బ బారిన పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారివి. వేసవికాలం వచ్చిందంటే ఎండలకు భయపడి రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతుంటారు. ఒకవేళ రోడ్లపైకి వచ్చి ఆటో నడుపుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ బాడుగలు లేక ఆటో వాలాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉదయం 11 నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఒక్క ప్యాసింజర్ కూడా ఆటో ఎక్కేందుకు ముందుకు రాకపోవడం, ఇదిలా ఉంచితే ప్రజలు సైతం ఆ సమయాల్లో రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. కనీస బాడుగలు లేక, ఇంటి అద్దెలు కట్టుకోలేక రోజువారీ ఆటో బాడిగను యజమానికి చెల్లించలేని దయనీయ దుస్థితి తమకు ఏర్పడిందని వారు వాపోతున్నారు. కనీసం తమను గుర్తించి బ్యాంకు వారు లోన్ సదుపాయాలు కూడా కల్పించేందుకు బ్యాంకు వారు ముందుకు రాకపోవడం, ఈ వేసవి కాలంలో ఆటోలు నడపలేక, ఒకవేళ నడిపితే వడదెబ్బ బారిన పడి ఇంటిపాటిన ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వారు తెలిపారు. ప్రతి ఆటో స్టాండ్ వద్ద కనీసం 30 నుంచి 40 ఆటోలు ఉంటున్నాయని, అయితే బాడిగలు చెల్లించలేని దయనీయ దుస్థితి తమకు ఏర్పడిందని, ఓవైపు ఆటో బాడిగలు చెల్లించకపోతే ఫైనాన్స్ వారు ఆటోని తీసుకుని వెళ్లిపోవడం, అలా తీసుకుని వెళ్లడం ద్వారా తమకు పూట గడవడం చాలా ఇబ్బందికరంగా మారిందని వారు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా బయట రావలేకపోతున్నారు. ఈ విషయం వల్ల మేము కనీసం ఆటో బాడుగులు కూడా కట్టుకోలేకపోతున్నాము. పోనీ కనీసం ఏదన్నా బ్యాంకు నుంచి రుణం తీసుకుందామని బ్యాంకులకు పోతే కూడా ఏ బ్యాంక్ మేనేజర్ కూడా మీకు ఆటో డ్రైవర్లా అయితే ఆటో లోన్ ఇవ్వము అని చెప్పేస్తున్నారు. ఒక సామాన్య ఆటో డ్రైవర్ ఎలా బతకగలుగుతాడు చూడండి. వచ్చిన ఏదో అరకొర ఆటో డ్రైవర్లు తోలుకుంటున్నా కూడా వారు ఈ ఎండలో చాలా అవస్థలు పడుతున్నారు. ఈ ఎండల వల్ల ఇంట్లో గడప లేకుండా కష్టమైపోయి ఇంటి బాడుగులు నెలపెట్టే కాడికి 4,000 కట్టుకోవాలా, ఆటోకి 10,000 రూపాయలు డ్యూలు కట్టుకోవాలా, ఇవి తోలుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎండలకి కావడం లేదు, బండి తోలేకి కావడం లేదు, 10 రూపాయలు డబ్బు సంపాదించక కూడా కష్టంగా ఉంది, ఇల్లు కలవడం కష్టంగా ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఎన్నికల్లో భూమన అభినయ్ గెలుపు కోసం ఆయా డివిజన్ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ విజయ దుందుబి మోగిస్తుందని కూడా తెలియజేసుకుంటూ, జగన్ చేసిన సంక్షేమం, అభినయ్ రెడ్డి చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాం.
మీరు కూడా తప్పకుండా అందుబాటులో ఉండే వ్యక్తికి ఓటు వేయాలని కూడా ప్రార్థిస్తా ఉన్నాం. ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్న వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే కావాలా, మన అవసరాలకి ఎమ్మెల్యే ఏదన్నా సిఫార్సు కావాలంటే మనం చిత్తూరుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తిరుపతి ప్రజలు ఒకటి గమనించాలి, తిరుపతి నుంచి వెళ్ళి చిత్తూరులో ఒక సైకిల్ స్టాండ్ వేలం పాడలేం మనం. అటువంటిది ఎమ్మెల్యే పదవి ఎలా ఇవ్వగలమో కూడా మీరు ఒకసారి ఆలోచించి తిరుపతిలో అందుబాటులో ఉండి తిరుపతిలో పుట్టి పెరిగిన అభినయ్ రెడ్డిని గెలిపిస్తారని కూడా ఆశిస్తాను. అదేవిధంగా చూసుకుంటే తిరుపతి అభివృద్ధిని, అదేవిధంగా ఎంఆర్పల్లిలో చూసుకుంటే మా యొక్క 21వ డివిజన్ నందు చేసినటువంటి అభివృద్ధి మమ్మల్ని ఖచ్చితంగా భారీ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారనేసి అభినయ్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి 24లో ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళే ఖచ్చితంగా వెళ్తారని చెప్పి జనాలు ప్రతి ఒక్కరు కూడా బల్లగుద్ది మరీ చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితి ఎలా, ఈ ప్రతిపక్షాలు చేసేటటువంటి ఈ కుట్రల్లో ఏవి కూడా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా అందరూ కూడా ఫ్యాన్ వైపే మొగ్గు చూపిస్తున్నారనేసి మీ అందరి ముందు తెలియజేసుకుంటారు. వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులకు వివిధ సబ్జెక్టులపై విజ్ఞానాన్ని పెంపొందించేలా సమ్మర్ క్లాసులను నిర్వహించనున్నట్లు వేమన విజ్ఞాన కేంద్రం వ్యవస్థాపక కార్యదర్శి మల్లారపు నాగార్జున తెలిపారు. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఏప్రిల్ 28 నుంచి జూన్ 2వ తేదీ వరకు సమ్మర్ క్లాసులను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శనివారం సమ్మర్ క్లాసులకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మ్యాథ్స్ అంటే భయపడేటువంటి పిల్లల కోసం ఆడుతూ పాడుతూ మ్యాథ్స్ ఎలా చేయాలో నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణం పైన బయోడైవర్సిటీ అనే అంశం పైన ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తులచే అవగాహన కల్పించడం జరుగుతుంది. మ్యాజిక్ విత్ సైన్స్ అనేటువంటి అంశం పైన ప్రముఖ మ్యూజిషియన్స్చే నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా చెస్ నేర్పడం, అదేవిధంగా తెలుగు చదవడం వ్రాయడం అనేటువంటిది కూడా ఇందులో ప్రధానమైనటువంటిది. అదే రకంగా ఇంగ్లీష్కు సంబంధించి స్పోకెన్ ఇంగ్లీషు, దానిలో మెలకువలు అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఎట్టకేలకు తిరుచానూరు రైల్వే స్టేషన్ ప్రారంభించకనే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. తిరుపతి రైల్వే స్టేషన్ మరమ్మతుల నేపథ్యంలో అక్కడ రైళ్లను నిలిపేందుకు ప్లాట్ఫారాలు లేకపోవడంతో 8 రైళ్లకు కొత్తగా నిర్మించిన తిరుచానూరు రైల్వే స్టేషన్లోనే నిలిపివేయనున్నారు. చెన్నైకి వెళ్లే రైళ్లన్నీ తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి వెళ్లనున్నాయి. సప్తగిరి ఎక్స్ప్రెస్, శేషాద్రి, ఎగ్మోర్ తదితర ఎక్స్ప్రెస్లు, ప్యాసింజర్లు ఇక్కడ నుంచే బయలుదేరనున్నాయి. యాత్రికులకు ఇబ్బంది కలగకుండా తిరుమలకు, రేణిగుంటకు, తిరుపతికి వెళ్లే వారి కోసం ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలకు, తిరుపతికి, రేణిగుంట ఛార్జీలను ఆర్టీసీ డిపో మేనేజర్ డిస్ప్లే బోర్డును ఏర్పాటు చేశారు. సప్తగిరి ఎక్స్ప్రెస్ రావడంతో ప్రయాణికుల రద్దీ కనిపించింది. రైల్వే స్టేషన్ టికెట్ బుకింగ్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. కేంద్ర రైల్వే మంత్రి త్వరలోనే అధికారికంగా తిరుచానూరు రైల్వే స్టేషన్ను ప్రారంభించనున్నారు. తిరుచానూరు స్టేషన్ అన్న ప్యాసింజర్లకి ఏం ప్రాబ్లం లేకోకుండా నీట్గా బస్ సౌకర్యం ఉంది, రైలు సౌకర్యం ఉంది. ఇటు నుండి తిరుపతిలో ట్రాక్ పడుతుంది, ఇంకొకటి ఇటు నుండి ఇట్లే తరలిస్తున్నారు రైళ్ళు. ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా, ట్రైన్ ఇబ్బంది లేకోకుండా ప్యాసింజర్లకి. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రామచంద్రాపురం మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉందని రామచంద్రపురం మండలం ఎస్ఐ చిరంజీవి అన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనల మేరకు మండలంలో చెక్పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా ఎవరైనా 50,000 రూపాయలకు పైబడి నగదు తరలిస్తున్న వారు సంబంధిత పత్రాలను ఉంచుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారాలకు రాజకీయ నాయకులు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామచంద్రపురం మండలంలో పూర్తిగా కూడా ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వేలెన్స్ స్క్వాడ్ టీమ్స్ కూడా ఇప్పటికే తమ పనులు నిర్వహిస్తున్నాయి. పోలీసుల గస్తీ కూడా ముమ్మరంగా ఉంది. ప్రస్తుతానికి 24 గంటలు కూడా పోలీసులు నిఘాలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా కూడా మండలంలో ఎటువంటి నిషేధిత వస్తువులు మద్యం కానీ నగదు కానీ పంపిణీ చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జగన్ అందించిన సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి తెలిపేందుకు తాము స్వచ్ఛందంగా వాలంటీర్ ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు 21వ డివిజన్లో వాలంటీర్లు పేర్కొన్నారు. నా పేరు సురేఖ. నేను 21st వార్డులో వార్డు వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. గత 2 రోజుల ముందు వార్డు వాలంటీర్ వ్యవస్థకు రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థలో ఉన్నప్పుడు ఏ ప్రచారానికి కానీ క్యాన్వాసింగ్ కానీ వెళ్ళకూడదని అదర్ పార్టీ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను చాలా హీనంగా మాట్లాడారు. మేము ఏం చేయాలనుకుంటున్నామంటే ఈ వైఎస్ఆర్ జగన్ గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి వాళ్ళ గడపకే వెళ్ళాలని చెప్పి మేము
వైఎస్ఆర్ జగన్ పార్టీకి హెల్ప్ చేయాలని చెప్పి మేము మా వ్యవస్థకు రాజీనామా చేయడం జరిగింది. జగన్ ప్రభుత్వం రాకముందు మాకు ఉద్యోగాలు ఎటువంటివి లేవు. జగన్ వచ్చాక మాకు వాలంటీరు అని చాలా ఉద్యోగాలు ఇచ్చారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. జగన్కి సహాయం కోసం మేము జగన్కి అండగా నిలవడం జరిగింది. అందుకని వాలంటీర్ జాబ్ని రిజైన్ ఇచ్చాను. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర తేదీలలో మార్పులు చేయబడ్డాయని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం యొక్క జాతర మహోత్సవ కార్యక్రమం మే 14వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు నిర్వహించుటకు నిర్ణయించడమైనది. సదరు జాతర సమయంలో 13, 14 ఎన్నికలు ఉన్న ఎన్నికల సమయం కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల 14వ తారీఖు నుంచి జాతర మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించుటకు నిర్ణయించడమైనది. మహోత్సవం ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందవలసినదిగా కోరడమైనది. ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పని ప్రదేశాల్లో టెంట్, మంచినీరు సౌకర్యాలు కూలీలకు అందించకపోవడంతో మండుతున్న ఎండల్లోనే పనులు చేస్తున్నారు ఉపాధి కూలీలు. చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కనీస సౌకర్యాలైన నీడ, నీరు కూడా లేకపోవడంతో కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉపాధి పనులు జరిగే ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు మాత్రం ఉదయాన్నే వెళ్లి ఉష్ణోగ్రతలు పెరిగేలోపే పనులు ముగించుకొని రావాలని చెబుతున్నారు. అలాగైతే రోజు కూలీ కూడా గిట్టుబాటు కాదని కూలీలు అంటున్నారు. ఎండలకు గడ్డపారలు, సామగ్రి వేడెక్కి చేతులు బొబ్బలొస్తున్నాయని అంటున్నారు. మార్చి నుంచి జూన్ 2వ వారం వరకు ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ సమయంలో కూలీలకు ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తగిన వసతులు కల్పించాలి. వడదెబ్బ తగలకుండా గుడారాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ తిరుపతి జిల్లాలో ఎక్కడా ఇలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఎండల కారణంగా కూలీలు వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఉపాధి హామీ పథకం పనులు చేసే కూలీలకు ప్రభుత్వమే పరికరాలు అందించాలి. గడ్డపారలు, పారలు, ఇనుప తట్టలు, జంగిల్ కటింగ్ కోసం గొడ్డళ్లు, కొడవళ్లు ఇచ్చేవారు. క్రమక్రమంగా అధికారులు ఆ పరికరాలను కూడా ఇవ్వడం మానేశారు. కూలీలే పరికరాలు సొంతంగా కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. అధికారులు స్పందించి వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని పనిచేసే చోట తాగునీరు, ఇతర సదుపాయాలను కల్పించాలని ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. ఉపాధి హామీ కూలీలు పనిచేసి ఎండలకు అలసిపోతే కాసేపు సేద తీరడానికి, మధ్యాహ్నం భోజన సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన గుడారాలను ప్రభుత్వమే గతంలో పంపిణీ చేసింది. వాటిని క్షేత్ర సహాయకులు పనిచేసే చోటుకు తీసుకువెళ్లి కూలీలకు నీడ కోసం గుడారం వేయించేవారు. ప్రస్తుతం వాటికి కూడా స్వస్తి పలికేశారు. అయితే గతంలో ఇచ్చిన గుడారాలు ఏమయ్యాయో క్షేత్ర సహాయకులకే తెలియడం లేదు. అలాగే పనిచేసే చోట కూలీలకు గాయాలైతే ప్రథమ చికిత్స కోసం మెడికల్ కిట్లు ఇచ్చారు. అందులో గాయాలకు కట్టుకట్టడానికి మందులు, దూది, బ్యాండేజ్ ఉండేది. వడదెబ్బకు గురైన వారికి తాగించడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండేవి. ఆ కిట్ల జాడ కూడా లేకుండా పోయింది. 2015-16వ సంవత్సరంలో మెడికల్ కిట్లు ఇచ్చారు. ఆ తర్వాత వాటి పంపిణీని విస్మరించారు. అదేవిధంగా వాళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి. అట్లనే వాళ్ళకు పనిముట్లు, వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయాలి. మజ్జిగ కూడా ఎండాకాలం అయితే మజ్జిగ కూడా ఇవ్వాలి. ఎందుకంటే వడదెబ్బ లాంటివి ఇవేవి తగలకుండా ఉండడం కోసం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇవేవి కూడా ఈరోజు సప్లై చేసేటువంటి పరిస్థితి లేదు. పనిముట్లు వాళ్ళకు సంబంధించినవి వాళ్ళే తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. వాటర్ పోయకపోవడం, అంటే ముందుగా తడపకపోవడం వల్ల మొత్తం కూడా చేతులన్నీ కూడా బొబ్బలు ఎక్కేసి అట్లనే కాళ్ళతో కూడా బొబ్బలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి మెడికల్ కిట్ ఇవ్వాలి. తిరుపతి రుయా ఆసుపత్రిలో రోగుల కష్టాలు వర్ణనాతీతంగా ఉంది. నిరుపేదలు వచ్చే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి రుయా ఆసుపత్రికి ప్రతిరోజు అవుట్ పేషెంట్లు 1000 మంది వరకు వస్తుంటారు. అలాగే 1000 మందికి పైగా ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. వీరిని వివిధ పరీక్షల నిమిత్తం ఒక వార్డు నుంచి మరొక వార్డుకు స్ట్రెచ్చర్పై సిబ్బంది తీసుకువెళ్తుంటారు. సిబ్బందికి, రోగులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఆసుపత్రికి 2 బ్యాటరీ వాహనాలను డీసీసీ బ్యాంక్ వితరణగా అందించింది. క్రమంగా వాటి బ్యాటరీలు డెడ్ అవడంతో వాటికి మరమ్మతులు చేయకుండా మూలన పడేశారు. అవి మూలన పడి నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేయకపోవడం కారణంగా సిబ్బంది, రోగుల సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి రోగుల ఇబ్బంది పడకుండా బ్యాటరీ వాహనాలలో తీసుకెళ్లాల్సి ఉండగా ప్రస్తుతం అవి మూలన చేరడంతో అవస్థలు పడుతున్నారు. ఇక్కడి గతుకుల రోడ్లపై ఎర్రటి ఎండలోనే రోగులను స్ట్రెచ్చర్పై తరలిస్తున్నారు. ఉన్నతాధికారులు పర్యవేక్షించి బ్యాటరీ వాహనాలను రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
అలాగే సేవా దృక్పథంతో ముందుకు వచ్చి రోగుల సౌకర్యార్థం మరో 2 బ్యాటరీ వాహనాలను వితరణగా అందిస్తే ఆసుపత్రికి వచ్చే రోగులకు వారి సహాయకులకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, హీరోయిన్ సంయుక్త మీనన్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ఆలయ అర్చకులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. బ్యూటిఫుల్ అండి. నేను లాస్ట్ టైం 1 year ముందు వచ్చాను. సో వాట్ ఎవర్ ఐ ప్రేడ్ ఫర్ నాకు వెంకటేశ్వర స్వామి కంప్లీట్ దానికన్నా మోర్ దాన్ దాట్ హీ గేవ్ మీ. సో జరుగుతుంది, చాలా 3-4 ప్రాజెక్ట్స్ జరుగుతుంది అండి. ఒక మూవీ శర్వానంద్తో చేస్తుంది, దాన్ని ఇంకొక స్వయంభూ అని వేరే ఒక మూవీ, దెన్ 2 more other projects అండి. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో తప్పనిసరిగా 3 సార్లు వాటర్ బెల్ ఇవ్వాలని ఆదేశించింది. ఎండలు మండిపోతున్నాయి. అందులో కొద్ది రోజుల నుంచి సూర్యుడు భగభగలాడుతున్నారు. బయటకెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అటు వేసవి కావడంతో ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పిల్లలు హడావుడిగా స్కూళ్లకు పరుగులు పెడుతున్నారు. దాంతో విద్యార్థులు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఏపీ విద్యాశాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ బెల్స్ మోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు రోజులో 3 సార్లు బెల్స్ మోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8:45, 10:50, 11:50 గంట కొట్టాలని పేర్కొంది. బెల్ మోగించిన వెంటనే విద్యార్థులు మంచినీళ్లు తాగేలా చూడాలని కూడా విద్యాశాఖ సూచించింది. ఈ మేరకు అన్ని పాఠశాలలకు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాఠశాలల్లో విద్యార్థులకు లంచ్ బ్రేక్ ఇచ్చినట్లుగానే 5 నిమిషాల పాటు వాటర్ బ్రేక్ కూడా ఇవ్వనున్నారు. ఇక 2019లో దేశంలో మొదటిసారి ఈ విధానాన్ని కేరళలోని కొన్ని బడుల్లో ప్రారంభించారు. అక్కడ మంచి స్పందన రావడంతో వివిధ రాష్ట్రాల్లో కూడా వాటర్ బెల్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎండల తీవ్రత కారణంగా ఏపీలోనూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో తప్పనిసరిగా 3 సార్లు వాటర్ బెల్ కొట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఫస్ట్ స్టాండర్డ్ నుండి 9th వరకు ఉండేటువంటి స్టూడెంట్స్కి April 8th నుండి వాటర్ బెల్ అనేటువంటిది టైమింగ్స్ ఇష్యూ చేశారు. ఈ టైమింగ్స్ ఫస్ట్ బెల్ అయితే 8:45కి ఒక వాటర్ బెల్ కొట్టబడుతుంది. దాని తర్వాత 10:05కి ఒకటి, తర్వాత 11:50కి ఒకటి, ఇట్లా 3 వాటర్ బెల్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏమంటే టీచర్స్ మరియు స్టూడెంట్స్, ఇది సమ్మర్ కాబట్టి మనందరికీ కూడా 40 degrees Celsius పైనే టెంపరేచర్ ఉంది. రోజు కూడా సమ్మర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ వాటర్ బెల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా సన్ స్ట్రోక్, చాలామంది కూడా వడదెబ్బ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. పెద్దవాళ్ళు అయితేనేమి చిన్నవాళ్ళు అయితేనేమి. అందుకొరకు గాను ఈ ఇయర్ కొత్తగా April 8th నుండి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా మన స్కూల్స్లో ఫాలో అవుతున్నాము. ప్రైమరీ సెక్షన్ అయితేనేమి హై స్కూల్ అయితేనేమి అందరూ కూడా ఫాలో అవుతున్నాం సార్. ఇది దీని యొక్క వాటర్ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు తిరుమలలో 750 కొబ్బరికాయలు కొట్టి 7.5 kg కర్పూరం వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన గారి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి ప్రతి ఏడాది మేము మొక్కు చెల్లించుకున్నట్టు విధంగా సంవత్సరానికి 10 కొబ్బరికాయలు చొప్పున పెంచుకుంటూ పోయి ఈరోజు 750 కొబ్బరికాయలు 7.5 kg కర్పూరంతో మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవ్వాలని, ఆయనకి వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు అన్నీ ప్రసాదించి మంచిగా ఆయన్ని చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కనెక్ట్ టు ఫార్మర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ ఆహార ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకం మేళా తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఏర్పాటు చేశారు. మిగతా పాములకు వాపు రావడము, కొద్ది బాధ కావడము, 2 రోజులు 3 రోజులు బాధలు ఉంటాడు కానీ చావడు. అటువంటిప్పుడు మీరు ఏ కషాయం కానీ ఏ మంత్రం కానీ ఏ చెట్టాకులు కానీ ఇస్తే చావని మనిషికి ఏది ఇచ్చినా చస్తాడు. కానీ ఆ 10 పాములు ఏవైతే ఉన్నాయి ఆ 10 పాములకు కంపల్సరీ పాము విషయమే కావాలి. ఇప్పుడు కూడా ఖర్చులు ఎందుకు వస్తాయి?
ఆసుపత్రికి పోతే మనము పాము గరిచింది ఒకవేళ కొట్టి చంపి ఆ పాము తీసుకుపోతే ఒకే ఆయన గుర్తుపడతాడు, ఈ పాము గరిచింది, అదే విషయం ప్రయోగం చేస్తాడు, తగ్గిపోతుంది. కానీ మేమేం చేయాలి, అట్లా అన్ని పాముల విషయం పైన ఒకటే పని చేయాలి. అటువంటి మెడిసిన్ జర లోపలికి వెళ్ళి వెతికి తీసినాం. ఆ పాము మందు మనకి కాదు, గోమాతలకు కూడా వాడే విధానం కొద్దిగా అదే మందు మనం 2 చుక్కలు వేసుకుంటామా, ఒకటి 10 చుక్కలు మనం డైరెక్ట్ వేసుకుంటామా, పశువులు మనం క్షమించాలి, ఈ మూగజీవులు అనండి, గోమాతలు అనండి, కంపల్సరీ నీళ్ళల్లో ఇవ్వాలి. క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ వ్యాధి నివారణకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే అంశంపై లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యశోదానగర్లోని లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలు పెద్దల్లో పెరిగిపోతున్న క్యాన్సర్ను నివారించడం ఎలా అన్న అంశంపై విద్యార్థులకు డాక్టర్ మస్తాన్ భాష ద్వారా అవగాహన కార్యక్రమాన్ని పిల్లలకు కల్పించారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 76,050 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,811 రూపాయలు. వెండి 1 కేజీ ధర 86,100 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 88 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చారిత్రక హిందూ ఆలయాన్ని కూల్చివేసిన పాకిస్తాన్, అసూయకు పరాకాష్ట. ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు దేశంలోనే మొదటిసారి. జనాలు మెచ్చేలా వైసీపీ మేనిఫెస్టో సిద్ధం. రుణమాఫీపై కసరత్తు, జనాకర్షణ పథకాలు. అభినయ్ని ఆశీర్వదించండి. ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే భూమన పిలుపు. భారీగా కూటమి పార్టీల నుండి వైసీపీకి వలసలు. ఉపాధి కూలీలకు సౌకర్యాల కొరత, ఎండలోనే విధులు నిర్వహణ. తిరుచానూరు రైల్వే స్టేషన్కు మోక్షం, ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పన. తిరుపతి గంగ జాతరపై కీలక నిర్ణయం, ఎన్నికల నియమావళి ప్రభావం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.